శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 30. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము ఏర్పడునని శ్రీపాదుల వారే స్వయంగా తెలుపుట. జీవులకు 64 చైతన్య స్థాయిలు కలవు. నాద సంప్రదాయం వారు ఈ 64 చైతన్య స్థాయిల యందు తదాత్మస్థితి నొంది జీవులను ఉద్ధరించుటకు 64 శాబర తంత్రముల సాహయ్యము నందెదరు. నాద సంప్రదాయమునకు ఆది గురువు శ్రీ దత్తాత్రేయుడే. మీ ఎదుట ప్రత్యక్షంగా ఉన్న ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపము సాక్షాత్తు ఆనాటి దత్తుడే. చదరంగం నందు 64 గడులు కలవు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వైకుంఠమున చదరంగమనేడి వినోదకేలిలో ఉన్నాడని చెప్పుటలోని అంతరార్థం ఈ 64 చైతన్య స్థాయిలలోనూ ఉన్న రకరకముల జీవుల జీవన వికాస పరిణామ క్రియలను సాక్షీభూతంగా దర్శించుచు వాటి పరిణామ దశలలో యథోచిత అనుగ్రహంను ప్రసాదించుచు దివ్య వినోదంన ఉన్నాడని అర్థం. మానవుడు దివ్యాత్ముడగుటకు కావలసిన యోగ్యతలు. మానవుల శరీరంలోని చైతన్య స్థాయిలను బట్టి వారి యొక్క పరిణామ వేగము ఆధారపడి ఉండును. జీవుడు దివ్యాత్మగా మారి తీరవలననేడి విశ్వమానసము యొక్క అనులంఘనీయమైన శాసనము. ఆయా స్థాయిలను బట్టి మానవులు ఆచరించు యోగ పద్ధతులు, మంత్రజపములు, యజ్ఞయాగాది క్రతువులు, ధర్మకార్యములు మొదలగు వాని వలన వారి శరీరంలోని ఆత్మజ్యోతి యొక్క ప్రకాశము ఆధారపడి ఉండును. ఆ ప్రకాశమునకు అనుగుణంగానే నాడీ శుద్ధి జరుగుచుండును. నాడీ శుద్ధి స్థాయిలను బట్టి మానవులందు అనేక రకముల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు సంప్రాప్తించుచుండును. ఆయా శక్తుల వికాసం జరుగునప్పుడు వారు చేయు ధర్మకర్మములను బట్టి దైవ అనుగ్రహము ఉండును. శంకరభట్టు భవిష్యత్తులో నా మహాసంస్థానము శ్రీపీఠికాపురంలో నా జన్మస్థానమునందే ఏర్పడునని తెలుపుము. శ్రీపీఠికాపురము, శ్యామలాంబాపురము, వాయసపుర అగ్రహారము కలిసి మహాపట్టణమగును. నా మహాసంస్థానం నందు దర్శన నిమిత్తం వచ్చువారలు చీమల బారుల వలె ఉందురు. కలియుగమున చాలా చాలా వింతలు జరుగుచున్నవి. వశిష్ఠుని అంశమున జన్మించిన ఒక మహాసాధకుడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమున పూజారిగా నియమింపబడును. అతనితో నేను జరుపు దివ్య లీలలకు అంతమే లేదు. క్షణక్షణమును దివ్య లీలాభరితముగాను దివ్య వినోదభరితముగాను ఉండును. శ్రీపాదుల వారి దివ్య మందహాసమును చూచుటకు 1000 జన్మలైనను చాలవు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.